ముఖ్యమంత్రి రాకతో అనంతపురం జిల్లాకు అనేక రకాల ప్రయోజనాలు కలిగినట్లు రాయదుర్గం నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి దోహదం చేసిందని బలంగా నమ్ముతున్నట్లు ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా పగడ్బందీగా బందోబస్తు నిర్వహించిన పోలీసులను అభినందించారు. ముఖ్యమంత్రి రాకతో రాయదుర్గం నియోజకవర్గానికి అనంతపురం జిల్లాకు అనేక రకాల ప్రయోజనాలు కలిగాయన్నారు. అనంతపురం జిల్లాకు అత్యంత అవసరమైన హంద్రీ నీవా తొలి దశ పనుల పూర్తికి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువ విస్తరిస్తారని ప్రకటించడం జరిగిందన్నారు. రాయదుర్గం కళ్యాణదుర్గం ప్రాంతాలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన జీడిపల్లి భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొనడం జరిగిందన్నారు. ప్రభుత్వం ద్వారా రూపకల్పన చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇవే కాకుండా నేమకల్లు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని, అక్కడ ఇల్లు లేని వాళ్ళందరికీ 112 మందికి ఇల్లు ఇస్తామని, అట్లాగే నేమకల్లులో ఒక బీసీ బాలుర ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేస్తామని, రహదారులు డ్రైనేజీ నిర్మాణాలకు అవసరమైన నిధులు ఇస్తామని, రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేయడానికి నేమకల్లును ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దమని, అంటే ప్రతి కుటుంబానికి సూర్యగర్ పిఎం సూర్యగర్ పథకం కింద ప్రతి కుటుంబానికి ఈ రకమైన లబ్ధి చేకూర్చే విధంగా చూడమని ఆయన ఆదేశాలు ఇచ్చారు. నేమకల్లు సమగ్రాభివృద్ధికి కూడా ఒక కార్యాచరణ తయారు చేయమని కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. ఈరేహాల్ మండల కేంద్రానికి పడమర వైపున ఒక పర్కులేషన్ ట్యాంకు పెద్ద అది ఒకటి నిర్మాణం చేయమని అడిగితే దానికి కూడా సమ్మతించారు. దీనివల్ల ఆ ప్రాంతంలో కొంత పరిశ్రమలు ఏర్పాటై జీవనోపాధి మెరుగుపడేదానికి అవకాశం వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఒక 1000 ఎకరాల్లో నేమకల్లు నుంచి ఇద్దేహాలు లేదా ఈరేహాల్ వరకు ఒక 1000 ఎకరాల విస్తీర్ణంలో పలు చిన్నపాటి ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి. గతంలో ఒక 750 ఎకరాలు కుద్రేముక్కు పరిశ్రమకు కేటాయిస్తే వాళ్ళు దాని ఏర్పాటుకు ముందుకు రాని కారణంగా ఆ భూములను వెనక్కి తీసుకోవడంతో పాటు మరో 1000 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటినీ కలుపుకొని దాదాపు 2500 నుంచి 3000 ఎకరాలు